ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి మాట్లాడుకుందాం. అకాట్స్కి మెంబర్స్ అయిన సాసోరిని సాకురా ఇంకా బామ్మ ఓడిస్తారు. ఓడిపోయిన సాసోరి ఒరోచిమారుని కలవాలంటే 10 డేస్లో టెన్షి బ్రిడ్జ్కి వెళ్ళు, అక్కడ ఒరోచిమారు దగ్గర పనిచేస్తున్న నా స్పై వస్తాడు అని చెప్తాడు. అలాగే దేదరాని కకాషి నారుటో ఓడిస్తే వాడు సెల్ఫ్ డిస్ట్రక్ట్ అవుతాడు. కాపాడిన గారాన్ని బతికించడం కోసం బామ్మ రీయానిమేషన్ జుట్సు యూజ్ చేసి మరణిస్తుంది. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే దేదరా బతికే ఉన్నాడు, ఇంకా సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయ్యి బ్లాస్ట్ అయింది ఒక క్లోన్ అని మనకి రివీల్ అవుతుంది. అకాట్స్కి మెంబర్స్కి రింగ్స్ ఇంపార్టెంట్ అని, సాసోరి రింగ్ని కలెక్ట్ చేయడానికి జెట్సు ఇంకా అకాట్స్కీలో కొత్తగా జాయిన్ అయిన మెంబర్ అయిన టోబీ వచ్చి రింగ్ కలెక్ట్ చేసుకుంటారు. ఇక తిరిగి మన లీఫ్ విలేజ్కి వస్తే మన హీరో నారుటో టీం సేఫ్గా మిషన్ కంప్లీట్ చేశారని, విలేజ్కి రావడానికి ఇంకో 3 డేస్ పడుతుందని తెలుస్తుంది. కట్ చేసి శాండ్ విలేజ్కి వస్తే త్యాగం చేసి చనిపోయిన మన చియో బామ్మకి పాలరాతి సమాధి కట్టించి అందరూ మళ్ళీ కాసేపు మౌనం పాటిస్తారు. ఇంకా మన హీరో నారుటో టీంతో విలేజ్కి బయలుదేరడానికి ముందు గారాకి బాయ్ చెప్తూ ఇక్కడే మనలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు కదా అని సిగ్గుపడుతూ ఉండగా గారా తన చేయి చాపి నీకు మరీ మొహమాటం రా బాబు అని తన శాండ్తో నారుటో నుంచి షేక్ హ్యాండ్ తీసుకుంటాడు. ఏ ఫ్రెండ్స్, మీకు ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా మొహమాట పడే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేదా పార్టీకి పిలిచి బిల్లు కడతానంటే కప్పులు రామెన్ తినే ఫ్రెండ్స్ ఉన్నారా? ఇక స్టోరీ కంటిన్యూ చేస్తే లీఫ్ విలేజ్కి బయలుదేరిన మన టీంలో ఎనర్జీ అయిపోయి బాగా వీక్ అయిపోయిన కకాషికి సాయపడుతూ వస్తున్న గాయ్ సెన్సేని చూసి మీరు మరీ నత్తలా చాలా స్లోగా వస్తున్నారు అని అనడంతో గాయ్ సెన్సే ఈగో హర్ట్ అయ్యి ఇలా అవుతుంది. なんかキモいってばよ。おっさん同士のおんぶか。思ったよりきついな。そうか、修行です。こうなったら早いぞ。はあ。動きが加わるとさらにきついな。ネジ、断る。కట్ చేస్తే మనకు ఒక సాయ్ అనే కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతాడు. నారుటో ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరిలో నువ్వే స్ట్రాంగ్, నేను బాగా కష్టపడి కకాషి టీంలోకి తోసా, నువ్వు మరి మన మిషన్ సక్సెస్ చేయి అని సాయికి ఒక సీక్రెట్ మిషన్ అసైన్ చేస్తారు. ఇలా ఉండగా మనం హాస్పిటల్ బెడ్ మీద ఉన్న కకాషి దగ్గరికి వస్తాం. నారుటో లాగా మీరు కూడా ఫేస్ రివీల్ అవుతుందేమో అని చూస్తున్నారా? అది అవ్వదమ్మా. ఇక్కడ సునాడే కకాషితో కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే చాలు, అంతా సెట్ అయిపోతుంది అని చెప్తుంది. నెక్స్ట్ సాకురా సాసోరి దగ్గర నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ సునాడేకి చెప్తుంది. మరి ఇది ట్రాప్ అయితే ఏం చేస్తావు? కకాషి కూడా 1 వీక్ వరకు బెడ్ మీద నుంచి లేవలేడు, మనకి ఇంకా 6 డేసే ఉన్నాయి. అసలు సాస్కే వెళ్ళిన దగ్గర నుంచి అసలుకే టీం కకాషి ముగ్గురితోనే మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు కొత్త మెంబర్ కావాలి అంటుంటే మధ్యలో షిజునే వచ్చి అంత కష్టపడే బదులు వేరే టీంని మిషన్కి సెండ్ చేయొచ్చుగా, అసలే నారుటో జించూరికి అట్లీస్ట్ వాడినైనా పంపకుండా ఆపితే బాగుంటుంది అన్న దానికి మన సునాడే బామ్మ నేనేం చేయాలో నువ్వు చెప్తావా నాకు? సాస్కేతో సాకురా ఇంకా నారుటోకి ఉన్న బాండ్ వల్ల వాళ్ళు సాస్కేని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తారు. కాబట్టి వాళ్ళ టీమే దీనికి కరెక్ట్. ఇంకా కాదు కూడదు అంటే నారుటో ఏమనుకుంటాడు? వాడినే అడుగు అనగానే మన హీరో నారుటో ఇలా అంటాడు, 早速メンバー探しだってばよ。じゃ కట్ చేస్తే నారుటో కొత్త టీం మెంబర్ కోసం ఎవరిని సెలెక్ట్ చేద్దాం అని ఆలోచిస్తూ విలేజ్లో తిరుగుతుండగా షీనో కనిపిస్తాడు. వీడెవడబ్బా అని ఆలోచించి ఆఖరికి గుర్తుపట్టిన తర్వాత కీబా కూడా వస్తాడు. కీబా, హే నారుటో, చాలా సంవత్సరాలైంది, నీ వాసన బట్టే నేను గుర్తుపట్టా అని అంటాడు కీబా. ఎందుకు గుర్తుపట్టావు? బాగా గుర్తుండేలా ముఖం మీద పిత్తి కూడా వేశాడుగా. కీబా ఎలా ఉన్నావు? అది ఆకమారుయేనా అంత పెద్దగా అయిపోయింది? అవును, నువ్వు చాలా పెద్దవాడివి అయ్యావే, ఆకమారు పెరిగిన సైజుతో కంపేర్ చేస్తే చాలా తక్కువేలే అని అంటాడు మన హీరో నారుటో. ఇలా ఇద్దరూ మాట్లాడుతుండగా షీనో కీబాని వెంటనే గుర్తుపెట్టావే, నన్ను మాత్రం ఎందుకు గుర్తుపట్టలేదు అని అమ్మాయిలా అలుగుతాడు. కట్ చేస్తే మనకి బాగా తెలిసిన వాయిస్, చాలా రోజులైంది నారుటోని పలకరించాలా వద్దా అని ఆలోచిస్తూ దాక్కున్న హినాటాని మన హీరోయే కనిపెట్టి పలకరించడంతో హినాటా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక ఎలాగో సిరీస్ హీరోయిన్ దగ్గరికి వచ్చాం కాబట్టి లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, నారుటోని కిస్ చేసిన ఫస్ట్ ఫీమేల్ క్యారెక్టర్ ఎవరు అనేది తెలుసుకుందాం. కామెంట్స్లో చాలామంది ఫిల్లర్ క్యారెక్టర్ అయిన ఇసరాబి అని చెప్పారు. హే నాటీ వ్యూవర్సా, నేను జస్ట్ కిస్ అన్న, ఫిల్లర్ క్యారెక్టర్ లిప్ టు లిప్ కిస్ పెట్టిన సీన్ గుర్తుపెట్టుకున్నారు కానీ మెయిన్ స్టోరీలో మన హీరోకి తన నుదుటి మీద సునాడే పెట్టిన కిస్ మర్చిపోయారే. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సునాడే. సో లాస్ట్ వీడియోలో కరెక్ట్ ఆన్సర్ చెప్పింది ఇట్స్ జేమ్స్, FFTGYT ఇంకా పవన్ కుమార్.
మీ అందరికీ కంగ్రాచులేషన్. స్టోరీ కంటిన్యూ చేస్తే మా టీంకి మిషన్కి వెళ్ళడానికి ఒక మెంబర్ కావాలి అని అడుగుతాడు నారుటో. కీబా ఇంకా షీనో మాకు ఆల్రెడీ ఒక మిషన్ అసైన్ అయింది అని రిజెక్ట్ చేయగా నారుటో హినటాని అడగగా ఇలా అవుతుంది. ひなた黙って俺についてこいってばよ。黙ってついてこいってそんないきなり。 ఇంకెవరిని అడగాలి అనుకుంటూ షికమారుని అడిగితే చున్ ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తుండడం వల్ల నాకు చాలా పనులున్నాయి అని రిజెక్ట్ చేస్తాడు. ఇక్కడ చోజీ వచ్చి ఏం కంగారు పడకలే నారుటో, నీకు నేను హెల్ప్ చేస్తా అనగానే మన హీరో ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఇలా మాట్లాడుతూ ఉండగా సడన్గా గుర్తు తెలియని వ్యక్తి మన హీరో మీద అటాక్ చేస్తే ఇలా జరుగుతుంది. あそこか。援護する。行けナルト。忍法超重機が。ナルトそのまま突っ込め。忍法影抜い。 కట్ చేస్తే మన లీఫ్ విలేజ్ హొకాగే ఆఫీస్లో సునాడే బామ్మ దగ్గరికి వస్తాం. ఇక్కడ విలేజ్ ఎల్డర్స్ సునాడేకి క్లాస్ పీకుతూ ఉంటారు. నారుటో జించురికి వాడు నకాట్స్కి మెంబర్స్ క్యాప్చర్ చేస్తే మన విలేజ్కి చాలా ప్రమాదం, వాడిని ఎక్కడికి పడితే అక్కడికి మిషన్స్ మీద పంపకు అన్న ఎల్డర్స్కి సునాడే అటాక్ చేయాలనుకుంటే అకాట్స్కి విలేజ్లోకి వచ్చి మరీ అటాక్ చేస్తారు. శాండ్ విలేజ్లో తన ఆఫీస్లోనే ఉన్న కాజే గారాకి ఏమైందో మర్చిపోయారా? అలా వస్తే మన విలేజ్కి కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. ఇంకా నారుటో మిషన్స్ మీద తిరుగుతూ ఉంటే వాడిని పిన్ పాయింట్ చేయడం కష్టం అవుతుంది అన్న సునాడేకి నారుటో 9 టైల్స్ క్యాప్చర్ అయ్యి మన విలేజ్కి ఏమవ్వదు అని గ్యారంటీ నువ్వు ఇస్తావా అని అడిగితే మన సునాడే బామ్మ అలా జరిగితే 5th హొకాగేగా ఈ విలేజ్కి నా ప్రాణం అడ్డు వేసి మరీ కాపాడతా అని తెగించి చెప్తుంది. నువ్వింతలా తెగించాక మేమేం చేయలేం, కానీ నీ కండిషన్కి మేము ఒప్పుకోవాలంటే నారుటో టీంలో మేము సెలెక్ట్ చేసిన మెంబర్ని ఉపయోగించాలి. కండిషన్కి సునాడే ఓకే చెప్పిన తర్వాత ముందుగా ఇంట్రడ్యూస్ అయిన డాన్జో ఎంట్రీ ఇస్తాడు. దానికి నువ్వే ఎక్కడ దాకా వచ్చావంటే కొత్త మెంబర్ మీ ఫౌండేషన్లో ఆన్బో అన్నమాట అంటుండగా తిరిగి మన నారుటో సాయి ఫైట్కి వస్తాం. నువ్వు చాలా వీక్గా ఉన్నావే అని మన నారుటోని అవమానించి మాయమైపోతాడు సాయి. ఈలోపు ఈనో కూడా వచ్చి మన హీరోని పలకరిస్తుంది. కట్ చేసి మళ్ళీ సునాడే దగ్గరికి వస్తే మరి కకాషి హాస్పిటల్లో ఉన్నాడు. 4th మెంబర్ ఇంకా స్క్వాడ్ లీడర్ సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నన్ను అడిగితే నీ పర్సనల్ యూనిట్లో ఉన్న ఆన్బూ బ్లాక్ ఆప్స్ నుంచి సెలెక్ట్ చేసుకో అని డాన్జో సలహా ఇస్తాడు. సునాడే కకాషి రీప్లేస్మెంట్గా యామాటోని సెలెక్ట్ చేసి టీంలో కొత్తగా ఫౌండేషన్ నుంచి వచ్చిన మెంబర్ సాయి మీద ఒక కన్నేసి ఉంచు, ఎందుకంటే వాడిని డాన్జో సెలెక్ట్ చేసి పంపాడు, వాడు ఒక పెద్ద కంత్రిగాడు, ఎంతకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది సునాడే. కట్ చేస్తే మన నారుటో ఇంకా సాకురాకి కొత్త టీం మెంబర్స్తో ఇంట్రడక్షన్స్. こいつはさっきシカマルたちと一緒にいた時襲ってきたやつだってばよ。やめるんだナルト君。カカシさんの入院中ヤマトと呼んでくる。君たちは同じ班の仲間なんだから。仲間ってこいつが？これから同じ班の仲間になる人のおかげでチンチンついてるかどうかも疑う。なんだとこれ！これから4人ですぐ任務に入ることになる。しおりに入れて鳴らしてる時間なんかないよ。これから僕らカカシ班の任務を説明する。検知卿を目指しオロチマルの組織に潜入している暁のスパイオロチマルと内谷サスケの情報が手に入る。今から1時間後に正門に ఇంట్రడక్షన్స్ తర్వాత సాయికి తన సీక్రెట్ మిషన్ గురించి డాక్యుమెంట్స్ ఇస్తారు. తర్వాత ఇంకా మన హీరో నారుటో తన కొత్త టీంతో మిషన్కి స్టార్ట్ అవుతున్నాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మిషన్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. వీలైనంత త్వరగా నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు ఏమైనా ఎపిసోడ్స్ మిస్ చేసి ఉంటే వెళ్ళి చూసేయండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్కి వస్తే కకాషి ఎప్పుడు ఎందుకు లేటుగా వస్తాడో మీకు తెలుసా? తెలిస్తే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని